బెల్లీ ఫ్యాట్ తగ్గించాలి, ఫ్యాట్ నుంచి ఫిట్కి కన్వర్ట్ అవ్వాలన్నది అందరికీ ఉంటుంది కోరిక, మేల్స్లో అట్లీస్ట్ మెన్స్లో. సో జిమ్ జాయిన్ అవుతారు, జాయిన్ అయిన తర్వాత 2-3 days బాగా వర్కౌట్ చేయడం, వర్కౌట్ కూడా కాదు అట్లీస్ట్ బేసిక్స్ చేస్తారు, లైక్ థ్రెడ్మిల్, సైక్లింగ్, ఇవి బేసిక్స్ చేసేసరికి బాడీ పెయిన్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి. 3rd day 4th dayకి మోటివేషన్ ఆల్మోస్ట్ డెడ్, ఈ పెయిన్స్ అనేవి పీక్స్లోకి వచ్చేస్తుంటాయి. అవును. 5th day 6th day పుల్ అయితే చాలు, 7th day నుంచి మీరు ఆటోమేటిక్గా కుప్పపోతారు అన్నది ఉంది కాన్సెప్ట్. బట్ చాలా మంది అది పాస్ చేయలేరు, నేనే చాలాసార్లు పాస్ చేయలేకపోయి ఆగిపోయి ఉన్నాం. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఎలా మోటివేట్ చేస్తారు? ఎస్. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం కార్డియో వీటితో ఎందుకు స్టార్ట్ చేస్తామంటే, ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దట్ ఫస్ట్. బికాస్ చాలామంది ఏమనుకుంటారు, ఇప్పుడు నాకు వచ్చే వాళ్ళు కూడా నేను డైరెక్ట్గా వెయిట్ ట్రైనింగ్ ఇస్తే ఎందుకు డైరెక్ట్గా వెయిట్ ట్రైనింగ్ ఇచ్చో కార్డియోతో కూడా కదా స్టార్ట్ చేయాలనుకుంటారు. ఫస్ట్ ఈ కార్డియో కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒక పర్సన్, మీరు ఒక బిగినర్ జిమ్కి వెళ్ళారు, ఎక్విప్మెంట్ ఎక్కడ ఏమున్నాయో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. సో బట్ మీకు వాక్ చేయడం చిన్నప్పటి నుంచి తెలుసు. సో ఇప్పుడు మీరు జాయిన్ అవ్వగానే నేను పర్సనల్ ట్రైనర్ అనుకుందాం, వెళ్ళి థ్రెడ్మిల్ మీద వాక్ చేయంటే మీరు కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. డెడ్ లిఫ్ట్ చేద్దామంటే రేపే రారు. సో ఫస్ట్ కార్డియో కాన్సెప్ట్ అన్నది ఫస్ట్ 2-3 days ఎందుకు అంటే, బాడీ పెయిన్స్కైనా, బాడీ వార్మప్కైనా, కంఫర్ట్ చేయడానికైనా, సింపుల్గా అంటే వాళ్ళకి అలవాటు చేయడం కోసం. అండ్ దెన్ కమింగ్ టు బాడీ సోర్నెస్, నా క్లయింట్సే చాలామంది నాకు చెప్పకుండా మజిల్ రిలాక్సెంట్లు, పెయిన్ కిల్లర్లు తీసేసుకుంటారు. బట్ అది సొల్యూషన్ కాదు. అంటే నేను సింపుల్గా చెప్పేది, మీరు అన్నట్టు ఎవ్రీ పర్సన్కి తెలుసు 7th day తర్వాత రాదని. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు, 2 రోజులు వెళ్తారు, 3వ రోజు పెయిన్ వస్తుంది ఆపేస్తారు, 2 రోజులు వెళ్తారు, 3 రోజులు, ఇంకా వారం తర్వాత వెళ్ళరు. బట్ సింపుల్ థింగ్ ఏంటి అంటే, నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఇలానే ఉంటుంది, ఇప్పుడు మనం అచీవ్ చేయాలి, మీకు బిగ్గర్ గోల్స్ ఉన్నాయి, మీ గోల్స్ని అచీవ్ చేయాలి అంటే మీరు ఓవర్కమ్ చేయాలి అంటే చేయాలి. నా ఓన్ స్టోరీయే చెప్తాను. నాకు వచ్చింది, ఇప్పుడు నేనేం ఫేస్ చేయకుండా ఇప్పుడు నేను ఇన్ని ఇయర్స్ నుంచి ట్రైన్ చేయట్లే. సో నేను కూడా వెళ్ళి, కాకపోతే నేనేం చేశాను, ఇంక బాడీ పెయిన్స్ వస్తే చిరాకు వచ్చి ఇంటి ముందు ఎవరో క్రికెట్ ఆడుతుంటే ఆడేసా గంట, తర్వాత బాడీ పెయిన్స్ పోయాయి. దానికి ఓన్లీ సొల్యూషన్ ఇస్ టు లైక్ బీయింగ్ కన్సిస్టెంట్ అనమాట. అది కాకుండా కొంతమంది అంటే తీసుకోలేరు, సో వాళ్ళకి మసాజెస్ సజెస్ట్ చేస్తాం టెంపరీ రిలీఫ్ కోసం. వాళ్ళకి మసాజ్ గన్స్ ఉంటాయి, మసాజ్ కోల్డ్ బాత్ ఉంటుంది. ఈ మధ్యన కోల్డ్ ఇమర్షన్ టెక్నిక్ కూడా ఫేమస్ అవుతుంది. సో కోల్డ్ ఇమర్షన్, హాట్ బాత్, స్టీము, జస్ట్ వాళ్ళకి ఏంటంటే కొంచెం బెటర్ అవ్వడానికి అంతే. సో బట్ అదేంటి టెంపరీ మాత్రమే. బట్ నేను చెప్పినట్టు ఆల్రెడీ ఇనీషియల్ స్టేజ్ ఒక క్లయింట్ని లైక్ ట్రాక్లో పెట్టడమే మోస్ట్ క్రూషియల్ థింగ్ అనమాట. అది క్రాస్ అంటే, ఇప్పుడు మీరే ఉన్నారు, మిమ్మల్ని ఒక 3 వారాలు 4 వారాలు జిమ్కి నేను చేయించగలిగితే 5వ వారం నుంచి ట్రైనర్ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, మీకు మీరు చేసుకోగలుగుతారు. బట్ ఇక్కడ మీకు అసలు ఏ వర్కౌట్ చేయాలో తెలియదు, బాడీ పెయిన్స్ వస్తే అని తెలియదు, బాడీ పెయిన్స్ రాకుండా అమ్మో నేను ఏదో తప్పు చేసేస్తున్నా, ఎంత వెయిట్ లిఫ్ట్ చేయాలో తెలియదు. సో ఇది జస్ట్ ఈ ఫేస్ ఏంటంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే చాలా సార్లు ఏంటంటే మనం కరెక్టే చేస్తాం, కానీ మనం కరెక్ట్ చేస్తున్నాం అని చెప్పే వాళ్ళు లేక మనం తప్పు అనుకుంటాం.